ఎన్ని కూరలున్నా సరే పచ్చడితోని తింటే ఆ రుచే వేరండి. నేను ఈరోజు పపాయతోని పచ్చడి చేసిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ముందుగా పొయ్యి మీద స్టాండ్ పెట్టుకొని పపాయని మొత్తం కాల్చుకోవాలండి. కోకోనట్ని కూడా సేమ్ ఇలానే కాల్చుకొని పక్కకు తీసుకోవాలండి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 15 పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా కాల్చి పెట్టుకున్న పపాయను ఇలా తొక్కంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని గింజలు ఏం లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోకోనట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న పపాయ ముక్కలు, వేయించుకున్న పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపక్క దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీరాకు, పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, మన పపాయ కోకోనట్ చట్నీ రెడీ.